చింతాకు పొడి చేసుకున్నాము, ధనియాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసుకున్నాము. బాండలు పెట్టుకున్నాము, బాండల్లో నూనె పోసుకున్నాము, మిరపకాయలు ధనియాలు వేసేసుకున్నాము. మిరపకాయలు ఏగిపోయినాయి, ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఈ నూనెలోనే చింతాకు పొడి వేసి వేపేసుకున్నాము. చింతాకు పొడి ఏగిపోయింది, పక్కన పెట్టుకున్నాము. ఏగిపోయిన ఎండుమిరపకాయలు రోట్లో పోసి దంచుకుందాము. ఉప్పు కూడా వేసుకొని దంచేసుకుందాము. ఎండుమిరపకాయలు మిగిలిపోయినాయి, తెల్లగడ్డలు వేసుకున్నాము. చింతాకు పొడి వేసి దంచేసుకున్నాము. దంచుకున్న రోట్లో అన్నం వేసి కలుపుకొని తిందాము, బాగుంటుంది. చూస్తున్నారు కానీ మన వాళ్ళు లైపులు కొట్టడం లేదు, లైపులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.